నేను ఈ ఒక్క రోజులోనే తెలంగాణ స్టేట్ క్రాస్ చేసా, కర్ణాటక స్టేట్ క్రాస్ చేసా, మహారాష్ట్ర స్టేట్ క్రాస్ చేసా, ఇప్పుడు ముంబైలోకి ఎంటర్ అవుతున్నాం. సో 4 స్టేట్స్ అయితే ఈ ఒక్క రోజులో నేను క్రాస్ చేసేస్తాను. సో మన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. చిన్న వాటర్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ షాప్ దగ్గర ఒకటి తీసుకున్నా, దాని పేరు షేవ్ చుడి అంట. మన మర్మరాలు ఉంటాయి కదా, మర్మరాలు ఏవో ఇచ్చారు అందులో, ఆనియన్స్ వేసి మొత్తం మన హల్దీరామ్స్ మిక్చర్లో దొరుకుతాయి కదా, సేమ్ అవన్నీ కలిపేసాయి. అదే వీళ్ళకి లంచ్ అంట. సో ఇంకా స్టిల్ 420 కిలోమీటర్స్ అయితే ఉంది. లంచ్ సరిపోలేదప్ప అది. అసలు ఆల్మోస్ట్ నేను పొద్దున్న రైడ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఒక్క బ్రేక్ఫాస్ట్ స్పాట్ మంచిది దొరకలే. కనీసం లంచ్ చేద్దామంటే లంచ్ కూడా మంచి ఒక్క స్పాట్ దొరకలే. ఇంకా మ్యాక్సిమం మనం నార్త్ వెళ్ళే కొద్దీ వీళ్ళు తినే ఫుడ్లో ఎక్కువ శనగపిండి కలుస్తూ ఉంటుంది, రైస్ తక్కువ తింటారు వీళ్ళు. ఇంకా కార్బ్ సోర్స్ ఏదైతే ఉందో లైట్గానే వస్తుంది వీళ్ళకి ఫుడ్లోంచి. సో ఇది 5th టోల్ గేట్ ఇవాళ. ఈ రూట్లో చాలా తక్కువ టోల్ గేట్స్ ఉన్నాయి. రఫ్గా నేను ఇప్పటికి 450 కిలోమీటర్స్ దాకా వచ్చా. సో యావరేజ్గా 100 కిలోమీటర్స్ ఒక్క టోల్ గేటే ఉంది. నేను ట్రావెల్ చేసిన చాలా హైవేస్లో తక్కువ టోల్ గేట్ తగిలింది నాకు ఇదే హైవే. NH45లోనే చాలా తక్కువ టోల్ గేట్లు తగిలింది నాకైతే. ఇదరి भाई फुल टैंक करो. कितना है लीटर इधर? 104. 104. తెలంగాణలో ఎంత ఉంది రేటు? 109 ఉన్నట్టుంది నాకు తెలిసి. సో ఇక్కడ 5 రూపీస్ తక్కువ ఉంది. మంచిగా ఒక బ్రేక్ అయితే తీసుకుందాం, లంచ్ బ్రేక్. లంచ్ తినేసి వెంటనే బయలుదేరిపోవాలి. సో ఇప్పుడే మహారాష్ట్రలో అయితే లంచ్ బ్రేక్ అయితే ఆగాను. మంచిగా ఇక్కడ లంచ్ చేసేసి ఇమీడియట్గా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ముంబైకి అయితే. సో ఇక్కడ నేనైతే ఒక చికెన్ థాలీ ఆర్డర్ చేశాను. ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషల్ అంట చికెన్ థాలీ. సో చికెన్ థాలీ అయితే ఆర్డర్ చేశాను. చికెన్ థాలీలో మనకి 2 పుల్కా ఇచ్చారు, ఎగ్గు, నూనెలో ముంచేసాడు ఎగ్ని. 3 రకాల చికెన్ అనమాట ఇది. సో మంచిగా లంచ్ బ్రేక్ అయితే అయిపోయింది. అగైన్ బ్యాక్ టు ముంబై. మొత్తం బురద అనమాట హోటల్ దగ్గర. మొత్తం ఎదురు చూడండి బురద ఎలా లెగుస్తుందో. కనిపిస్తుంది కదా డ్యామ్ లాగా అది. ఇదంతా కూడా భీమా రివర్ అంట. ఇక్కడ మ్యాక్సిమం చెరుకు ప్లాంటేషన్ ఎక్కువ అనుకుంటా. చెరుకు తోటలు బాగా కనిపించినాయి నాకైతే. మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెరుకు రస బండ్లు చెరుకుని ఎటో తీసుకెళ్తారు, అదేసి ఫ్యాక్టరీకి అమ్మటానికేమో. ఎలా అంటే ఒక లారీకి 2 కంటైనర్లు అటాచ్ చేసేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ వీళ్ళు ఏంటంటే తాగేస్తూ వెళ్తున్నారు. మామూలుగా చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి కదా, అందులోనే మందు అమ్మేస్తున్నారు. వీళ్ళు తీసేసుకొని తాగేసి, కాకపోతే ఒక పక్కకి స్లోగా వెళ్తున్నారు. ఇదే చెరుకు బళ్ళు చూడండి. ఇక్కడ దాకా ఒక కంటైనరు, ఇక్కడ దాకా ఒక కంటైనరు. మామూలుగా ట్రాక్టర్కి 2 కంటైనర్లు అటాచ్ చేసేస్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఇదంతా చెరుకు పంటే ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఎక్కడైనా ఫ్యాక్టరీ ఉందేమో, ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నట్టున్నారు. జైంట్ విల్లాకి ఇలా అప్ ఉంది. ఎంత హైట్ ఉందో చూడండి, రోడ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఎంత హైట్ ఉందో. అండ్ ఇంకా పూణే ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇది 4.5 అవర్స్ చూపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే పూణే ట్రాఫిక్లో ఇరుక్కుపోవటం ఇవాళ సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండిద్ది అనుకుంటున్నా. సో కరెక్ట్గా ముంబైకి 100 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడే ఒక రైల్వే టోల్ పడింది. 100 కిలోమీటర్స్ 2 hours 42 minutes, 3 hours అంటే పర్ అవర్కి 30 కిలోమీటర్స్ వెళ్ళగలం. సో ఇవాళ పొద్దున్న నేను 5కి స్టార్ట్ అయ్యాను. 5 to 5 12 hours. అండ్ ఇంకా ఒక 3 hours 15 hours నేను ఇంకా ఇవాళ అయితే రైడ్ చేస్తున్నా బైక్ని. ఆల్మోస్ట్ నేను 800 చూపించడమే నాకు 750 కిలోమీటర్స్ చూపించింది. బట్ కానీ నేను ఎక్స్ట్రా ఒక 70 కిలోమీటర్స్ దాకా వెళ్ళా. మొత్తం మీద కలిపి రౌండ్ ఫిగర్ 810 కిలోమీటర్స్ అయితే ఇవాళ నేను రైడ్ చేస్తున్నా.
పొద్దున్నే ఈ లొకేషన్ చేస్తే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కొండ, మేము ఇప్పుడు కొండ పైకి ఎక్కాము, ఇది స్లోప్ అనమాట. కొండ కింద దిగుతున్నాం, అదంతా కొండే. ఎర్లీ మార్నింగ్ ఈ ప్లేస్కి వస్తే సూపర్ ఉంటుంది. ఇంకా నైట్ అయిపోయిందిగా, అంతగా ఏం కనిపించదు. ప్లస్ అది కాకుండా నా గోప్రోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది, ఇంకా 10% ఎంత ఉందంతే. అదే కొత్తగా చేసిన ఎక్స్ప్రెస్ వే, రీసెంట్గా చేశారు కదా ఎక్స్ప్రెస్ వే, ముంబై నుంచి సంథింగ్ ఎన్నో కిలోమీటర్స్ తగ్గుతుందని చెప్పారు కదా, అది కొత్త ఎక్స్ప్రెస్ వే అనమాట. సో దాని మీద ఏంటంటే బైక్స్ సెలవు లేదు, హెవీ వెహికల్స్ సెలవు లేదు, ఆటోస్ సెలవు లేవు, ఓన్లీ కార్స్కి మాత్రమే. అది లైక్ మన హైదరాబాద్ ఓఆర్ఆర్ టైపు. సో ఇదంతా కూడా లోనావాలా అనమాట. ఈ సైడ్ అంతా ఏరియా లోనావాలాకి వస్తుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చిక్కీ అంటే మన ఏమంటారు దాన్ని, పల్లి చెక్క ఉంటుంది కదా, అది ఫేమస్ ఇక్కడ. ప్రతి షాప్ అదే, షాప్ పేరు చిక్కీ, అమ్మేది కూడా అందులో చిక్కీ. చూడండి, మంగళ చిక్కీ అంట. సడన్గా ఇక్కడికి వచ్చాకనే బాగా చల్లగా అనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఇది పాయింట్ అంటే అసలు మొత్తం అంతా కనిపిస్తుంది. ఇది ఇంత లోనావాలా నుంచి వ్యూ పాయింట్ అనమాట. ఇది సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇది ఈ లొకేషన్ అయితే మాత్రం మార్నింగ్ అంతేమనిపించదు, కానీ చూడండి అసలు మొత్తం చివరిదాకా మొత్తం నాకు తెలిసి ముంబై అంతా కనిపిస్తుందేమో. కపుల్ గోల్స్ అంటే అదబ్బా, చూడండి చక్కగా లవర్స్ వైఫ్ హస్బెండో తెలియదు కానీ చక్కగా వెళ్తున్నారు ఒకే బైక్ మీద ఇద్దరు. అసలు ఈ రోడ్డు చూడండి ఎంత స్లోప్ ఉందంటే, ఎంత స్లోప్ ఉందో చూడండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అబ్బా అది మాత్రం లోనావాలా. అది వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో బాగుండడం కాదు, వ్యూ చాలా బాగుంది. మళ్ళీ మార్నింగ్ చూస్తే అంత ఉండదు నాకు తెలిసినంత వరకు. నైట్ మాత్రం భలేగా మెరుస్తా, ఏమంటారు చెమ్కీలు మెరిసినట్టు మెరుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రోడ్డు అలాగే ఉంది, మొత్తం స్లాంట్గా ఉంది. సో వచ్చేసా ముంబైకి అయితే. సో ఈ బ్లాగ్ నేనైతే ఇక్కడ తాపేద్దాం అనుకుంటున్నా. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, జై హింద్.